ఇంకా ఎలక్షన్లకు 2 ఏండ్ల మీదనే ఉంది గాని అప్పుడే లీడర్ల సవాళ్లు, పార్టీల నడుమ ఛాలెంజ్లు, ఎమ్మెల్యేల వార్నింగ్లతోని ఓట్ల సందడి కలకలగానొస్తుంది పోన్రి. ఇక వచ్చేసారి పవర్లకు వచ్చేది నువ్వా నేనా అన్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధాలే అవుతున్నాయి. ఇదే ఊపుల కేటీఆర్ ఉండి సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ కూడా చేసిండు ఇట్లా. ఎస్ఐఆర్ పేరు మీద కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కార్ పార్టీ క్యాడర్ల కొత్త జోష్ నింపే ముచ్చట ముంగటేసుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆయన స్టైల్లో స్పీచ్లు కౌంటర్లతోని ఇదివరకంటే జర దూకుడు ఎక్కువనే చూయించుకుంటా పబ్లిక్ల ప్రసారాలు చేస్తున్నాడు. ఇక నిన్న మొన్నటి దాకానేమో ఈసారి పవర్లకు రాగానే పక్కా మా కార్యకర్తలను మంచిగా చూసుకుంటా, మా వాళ్ళని తిప్పలు పెట్టిన వాళ్ళను ఒట్టిగానే ఇడవా అని మాట్లాడితే ఇవాళనేమో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాళ్ళు చేసింది ఇట్లా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎలక్షన్లు అప్పుడేమో పవర్లకు వచ్చే ఆలస్యము, ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 2,500 పక్కా వేస్తామంటిరి. ఏమాయే 2 ఏళ్ళు అయిపోయాయి. ఆయనతో మళ్ళా ఓట్ల ముంగట 5-6 నెలలేసి ఆయనతో హామీ నెరవేర్చడం అంటారు కావచ్చు అనుకున్నాడో ఏమో గానీ ఈ 5 ఏళ్లకు కలిపి ప్రతి ఒక్క మహిళకు 60 నెలల లెక్కన 1,50,000 ఇవ్వవలసిందే. ఈ కాంగ్రెస్ సర్కార్ అట్లా చేయలేదు కానీ ఒకవేళ మీరు ఇట్లా అట్లా చేస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని పక్కా లెక్కలతో చెప్పుకొచ్చింది ఇట్లా. మరి ఈ సవాలుకు పవర్లు ఉన్న పార్టీ లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలిగా. నిజం ముఖం కడుక్కొని పౌడర్ వేసుకునే లోపు అబద్ధం అందంగా తయారై ఊరంతా తిరిగొస్తుంది అన్నట్టు పాపం హీరో విజయ్ దేవరకొండ మీద ఓ ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. 2-3 వద్దుల సంధి ఇవాళ వచ్చిన క్లారిటీతోని ఆ ప్రచారానికి పడదబడ్డట్టే పొర్రిగా. ఇంతకేందా ప్రచారము, క్లారిటీ ఏమొచ్చింది అనంటే పాలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవరి మీద వార్తలు రాస్తే ఎక్కువ చూస్తారు వాళ్ళ మీదనే ఫేక్ ప్రచారాలు చేసుడు ఎక్కువైపోయింది పొర్రి సోషల్ మీడియాలో. మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకొని ఆయన సినిమా షూటింగ్లతో ఆయన బిజీగా ఉంటే విజయ్ దేవరకొండ మీద తీరొక్క పుకార్లు తిప్పబట్టిరు ఇంటర్నెట్ లో. పాపం రణబలి సినిమా షూటింగ్ లా విజయ్ గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి. ఆయన కోసం ఏకంగా 1-2 కాదు 5-6 క్యారవాన్లు అడుగుతుండు. 40-50 మంది అసిస్టెంట్లు కావాల్సిందే అని ప్రొడ్యూసర్లకు కాల్స్ గా తింటున్నాడు. నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుండు. విజయ్ డిమాండ్ల ఖర్చు భరించలేక ప్రొడ్యూసర్లకు రోజు హార్ట్ అటాక్లు వచ్చి అడ్డం పడుతుర్రు. అందుకే పోయి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లా కంప్లైంట్ కాయిదం కూడా ఇచ్చిర్రు అనుకుంటా మాల్ మసాలా కలిపి మస్తు వార్తలు తిరిగినాయి సోషల్ మీడియాలో. ఇక ఇటువంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టకుంటే పురాగా బ్యాడ్ నేమ్ వస్తుందని నిర్మాతలు బయటికి వచ్చి క్లారిటీ ఇచ్చిర్రు. ఇయాల విజయ్ 5-6 క్యారవాన్లు అడిగిండు, 50 మంది అసిస్టెంట్లని డిమాండ్ చేసిండని వస్తున్న గాసిప్లన్నీ ఫేకే అని చెప్పుకొచ్చిండు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ విజయ్ దేవరకొండ మస్తు ప్రొఫెషనల్ గా ఉండే హీరో. షూటింగ్ లా ఇన్ని రోజులల్లా ఇదివరకు దాకా ఎసొంటి తక్లీఫ్ కాలే. ఈ వార్తలన్నీ కొందరు కావాలనే వైరల్ చేసి తిప్పుతుర్రు అని అనుకొచ్చిండు. ఇంకో దిక్కు విజయ్ పిఆర్ టీం కూడా ఈ రూమర్లను రుబ్బుతున్నోళ్ళ మీద సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునేటట్టు చేస్తామనుకొచ్చిర్రు. అయినా విజయ్ దేవరకొండని ఇట్లా బర్బాద్ చేయాలని చూసుడు, బ్యాడ్ చేసుడు ఇది ఫస్ట్ సారి కాదు, ఇదే ఆఖరు కూడా కాదు. ఇదివరకు కూడా విజయ్ ని సోషల్ మీడియాలో నెగిటివ్ చేసుకునే కార్యాన్ని నెత్తుకేసుకున్నారు కొంతమంది. ఒక్కోసారి అయితే విజయ్ కొత్త సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో వడంగానే సినిమా కూడా చూడక ముందే ట్రోల్స్ మీమ్స్ తోని కలెక్షన్స్ ఏం లేవని కామెంట్లు వేస్తారు. విజయ్ యాక్టింగ్ మీద చేసిన క్యారెక్టర్ల మీద నెగిటివ్ ట్వీట్లు వేస్తారు. ఇప్పుడిగో ఇట్లా షూటింగ్ స్టేజ్లు ఉండంగానే ఈ తీర్ల బద్నాం చేసి బట్టగాల్చి మీదేస్తారు. ఇటువంటి పుకార్లు పుట్టించేటోళ్ళందరికీ రణబలి సక్సెస్ తోని విజయ్ గుణపాఠం చెప్తాడేమో చూడాలిగా.